హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే విన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే. ఇవాల్టి టాపిక్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాము. మీ పట్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ ఏం ఆలోచనలు, ఏమున్నాయి వాళ్ళ మనసులో అనేదైతే చూద్దాం. ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ మనసులో ఏముంది? ఏం ఆలోచిస్తున్నారు? అనేదైతే చూద్దాం. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల అనేదైతే చూద్దాము. ఇది ఎవరైనా చూడొచ్చండి. మీ మనసులో ఉన్న పర్సన్. మీరు ఎవరి కోసమైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ కోసం అనేదైతే అనుకోండి. వాళ్ళ నేమ్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తు చేసుకోండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ చేసుకోండి. ఓకేనా అండి? ఇకపోతే చూస్తున్నారు గానీ లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ తప్పకుండా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? లైకే గదా! ఏముంది? మీరు ఒక లైక్ ఇస్తే ఏమవుతుంది? లైక్ ఇచ్చారంటే ఇంకా చాలా మందికి ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుందన్నమాట. మీకింకా మంచే జరుగుతుందన్నమాట. ఇది మీకు తెలియకుండానే మీరొక హెల్ప్ చేస్తున్నట్లు అనుకోండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుందన్నమాట. అలా మీ అకౌంట్‌లో ఒక మంచి అనేది చేరుతుందన్నమాట. ఓకేనా అండి? ఒక లైక్ కోసం మీరింత చెప్తున్నారా అనైతే అనుకోవద్దు. ఎందుకంటే ఈ రీడింగ్ ఇంకా కొంతమందికి చేరాలన్నమాట. ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళకి గూడా చేరాలి. చేరితే అప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ అది మీకు కూడా వస్తుంది. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్‌కి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ పట్ల? ఏముంది వాళ్ళ మనసులో? వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ పట్ల? వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ పట్ల? ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్. మీ అందరి ఎనర్జీస్ కనెక్ట్ కావాలని నేను ఎక్కువ సేపు షఫల్ చేస్తున్నాను అన్నమాట. ప్లీజ్ యూనివర్స్. మీ విలువ తెలుస్తూ ఉంది వాళ్ళకి. ఇంకా చెప్పండి. ఇంకా ఏముంది వాళ్ళ మనసులో? ఓకే. 9 ఆఫ్ పెంటికల్ బాటమ్ ఆఫ్ ద డెక్. 4 ఆఫ్ పెంటికల్. పెంటికల్. ఎక్కువ పెంటికల్స్ కనిపిస్తుందన్నమాట. ఇది మనీ రిలేటెడ్ గా కూడా మీ పర్సన్ మీ నుంచి దూరం అవ్వడం అయితే జరిగిందన్నట్లు అనిపిస్తుంది. మీ దగ్గర సహాయం పొందడము, అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర మనీ తీసుకోవడం కావచ్చు, మనీ లావాదేవీలు అనేది జరిగాయన్నమాట. మీ పర్సన్‌కి ఎంత వస్తున్నది చాలదు. ఆహ్, ఎంత వస్తున్నా గానీ, ఎంత మనీ వస్తున్నా గానీ అది చాలదన్నమాట.
మళ్ళా ఎదురు చూస్తూనే ఉంటారు మనీ కోసం. సో, అలాంటి వ్యక్తి అన్నమాట మీ పర్సన్. మీ దగ్గర సహాయం అయితే చాలా పొందారన్నట్లు అనిపిస్తుంది. పెంటికల్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. మనీ లావాదేవీలు మీ మధ్య బాగా జరిగాయి. అండ్ అలాగే మిమ్మల్ని బాగా ఏడిపించారు గూడా. ఎందుకంటే మీకొక కరెక్ట్ టైంకు మీరడిగినప్పుడు సమాధానం ఇవ్వకపోవడం, మీరడిగినప్పుడు సమాధానం ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఏడిపించడము, మిమ్మల్ని బాధ పెట్టడము అయితే చేశారు. మిమ్మల్ని వెయిట్ చేపించడము అయితే చేశారన్నమాట. ప్రెజెంట్ ఇప్పటికి కూడా అలానే చేస్తున్నారు. ఏదన్నా అడిగితే గొడవలు జరుగుతున్నాయి మీ ఇద్దరి మధ్య. ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. కొద్దిసేపు రావడము, కొద్దిసేపు మళ్ళా నా వల్ల కాదు అంటూ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం కూడా జరుగుతూ ఉంది. కొంతమందికి ఇలా అయితే జరుగుతుంది. ఒక్క విషయం అండి, మీకు ఏ పాయింట్స్ అయితే రెజొనేట్ అవుతున్నాయో ఆ పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా? ఆహ్, రీడింగ్ మొత్తము మీకే అయితే అనుకోవద్దండి. ఎందుకంటే ఒకవేళ మొత్తం మీదే అంటే కూడా ఇంకా సంతోషం అన్నమాట. ఎందుకంటే కొంతమంది మాకు అవ్వట్లేదు, మాకిది కాలేదు, చెప్పినట్లు అనైతే అనుకున్నారన్నమాట. సో, అప్పుడు ఇది వాళ్ళకి కాదు అన్నట్లన్నమాట. వాళ్ళకి రిజనేట్ అవ్వలేదు అని అర్థం. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా అండి? మీ పర్సన్ ఆహ్, డేట్ ఆఫ్ బర్త్ నంబర్ 9, నంబర్ 11, నంబర్ 5, నంబర్ 8, నంబర్ 7, 9 నంబర్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకో నిన్న కూడా 9 నంబర్ కనిపించిందనమాట. సారీ, ఎప్పుడో 9 నంబర్ అయితే కనిపించింది ఎక్కువ. ఏంజెల్ నంబర్ మీకు కనిపిస్తుంటే గూడా క్లెయిమ్ చేసుకోండి. 4 నంబర్, 10 నంబర్, 3 నంబర్, 20 నంబర్ అయితే ఉన్నారు. ఓకే అండి. ఇంకా రీడింగ్ విషయానికొస్తే మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే పాస్ట్‌లో మిమ్మల్ని చాలా ఏడిపించడం అయితే జరిగిందన్నమాట. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఒక సైడ్ ఇష్టం అంటూనే మీ మీద ప్రేమ కురిపిస్తూ ఉన్నట్లే మీ మీద ఇష్టం అంటూనే చైల్డిష్‌గా బిహేవ్ చేశారన్నమాట. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, వాళ్ళకేది అర్థం కాకపోవడము, కొంచెం చైల్డిష్ మెంటాలిటీ రావడము, మిమ్మల్ని అప్పటికప్పుడు కొంచెము మూడ్ ఆఫ్‌లో ఉంటే కొంచెము అట్లా సర్దడము, మళ్ళా మామూలే. యథా రాజా తథా ప్రజ అన్నట్లుండేది మీ రిలేషన్. సో, దాని గురించైతే బాధపడుతున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోయాను అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. మీకు న్యాయం చేయాలి అనైతే అనుకున్నారు. కానీ ఆ న్యాయం ఈక్వల్‌గా చేయలేకపోయారంట. మీకు తగ్గట్టుగా వాళ్ళు ఆహ్, మీకు తగ్గట్టుగా వాళ్ళు ఉండలేకపోవడం, వాళ్ళకి తగ్గట్టుగా మీరుండలేకపోవడం అయితే జరిగిందంట. ఇది అందువల్ల ఒక జస్టిస్ అనేది, ఒక న్యాయం అనేది చేయలేకపోయారంట వాళ్ళు. ఎందుకు అనంటే కొంతమంది వర్క్ బిజీలో గూడా మిమ్మల్ని కేర్ తీసుకోలేకపోయారు. వర్క్‌కి మీకు ఈక్వల్‌గా న్యాయం చేయలేకపోయారు. సో, వర్క్ దగ్గర ఉండి కూడా వీళ్ళు నలుగురు ఏదైనా అనుకుంటారని కూడా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. ఇది జాబ్ రిలేటెడ్‌గా గూడా చాలా మందికి కనెక్షన్ ఉన్నట్లుంది. మీరు చేస్తున్న వర్క్ దగ్గర గూడా మీకు పరిచయాలనేది అయినట్టున్నాయి. సో, వాళ్ళు మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయన్నమాట. ఎందుకంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు. సో, దానివల్ల మీ మధ్య ప్రాబ్లమ్స్ అనేది జరిగాయి. గొడవలు జరిగాయి. మీరు అడుగుతుంటే కూడా మీ పర్సన్ సమాధానం చెప్పకపోవడము, మీ నుంచి వెళ్ళడము అయితే జరిగింది. ప్రెజెంట్ లోన్‌లీగా గూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకేమున్నా, ఎన్నున్నా ఒంటరిగా ఆహ్, ఒక దారైతే వెతుక్కుంటున్నారు. ఆ దారి వెతుక్కుంటూ గూడా తను ఏదైతే మనసులో ఫీలింగ్స్ ఉన్నాయో, తనకు తాను, తన ప్రశ్నలకి తాను సమాధానం చెప్పుకుంటున్నారన్నమాట ప్రెజెంట్. మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో, తను ఎందుకలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని అవన్నీ తనకు తాను ప్రశ్న వేసుకుంటున్నారు. ప్రశ్న, సమాధానము తనే. తనకు తానే విశ్లేషించుకుంటున్నారన్నమాట. సో, తను చేసిన మోసం అనేది ఏదైతే ఉందో, ఆ మోసం గురించి ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్. నేనిలా చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే మీరంత కేరింగ్ తీసుకున్నారు వాళ్ళ పట్ల. మీరంత సాక్రిఫైస్ చేశారు. ఎన్నున్నా, ఏమున్నా కానీ మీ ఎఫర్ట్స్ అంతా వాళ్ళ మీద పెట్టారన్నమాట. మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఏడిపించినా వాళ్ళకు మనీ ఇవ్వడం గావచ్చు,
వాళ్ళు అడిగింది చేసి పెట్టడం కావచ్చు, వాళ్ళకి టయానికి అన్నీ చూసుకోవడం కావచ్చు, ఒక డ్రెస్ దగ్గర నుంచి కూడా, ఒక ఫుడ్డు ఏదైనా కానీ, ఒక మనీ కానీ, అన్ని విధాలుగా మీరు వాళ్ళ పట్ల సాక్రిఫైస్ అయితే చేశారట. సో, అదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు ప్రెజెంట్. మీలాంటి వాళ్ళు వాళ్ళకి ఇంకెక్కడా దొరకరు. ఎందుకు నేను దూరం చేసుకున్నానా అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. కొద్దిసేపు మీ దగ్గరికి రావాలనుంది. కొద్దిసేపు ఆలోచిస్తున్నారు. వీళ్ళకి దూకుడు స్వభావం ఎక్కువ. మీ పర్సన్‌కి. మీ పట్ల ప్యాషను, అట్రాక్షను అన్నీ ఉన్నాయి. కానీ దూకుడు స్వభావం ఎక్కువన్నమాట. చైల్డిష్ మెంటాలిటీ. మీలో సింగిల్ మదర్ గూడా ఉన్నారు. సింగిల్‌గా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కొంతమంది సింగిల్‌గానే మీ మీ మిమ్మల్ని మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళని మీరు పోషించుకుంటూ, మీ పర్సన్‌కి గూడా మీరు సాక్రిఫైస్ అయితే చేశారన్నమాట. మీరు అంత ప్రేమనైతే పంచారు. సో, అదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు వాళ్ళు ప్రెజెంట్. ఎన్నున్నా, ఏమున్నా 24/7 మీరు వాళ్ళ గురించే ఆలోచించారంట. వాళ్ళొస్తే చాలు. వాళ్ళు తింటే చాలు. వాళ్ళు బాగుంటే చాలు. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. మీ లైఫ్ ఏమన్నా అవ్వని. మీ గురించి మీరు పట్టించుకునే వాళ్ళు కాదు. మిమ్మల్ని మీరు కేర్ తీసుకునే వాళ్ళు కాదు. వాళ్ళే కావాలి అన్నట్లు వాళ్ళ మీదే ఎక్కువ ఎఫర్ట్స్ అనేది పెట్టారంట మీరు. సో, అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు వాళ్ళు. అంత ఇష్టంగా చూసుకున్నారనైతే వాళ్ళకి అంత హ్యాపీగా ఉంది మిమ్మల్ని తలుచుకుంటే మాత్రం. కానీ గతం తాలూకు విషయాలు మీ ఇద్దరి మధ్య జరిగినవి ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకుంటున్నారు. మీ మధ్య మీరడుగుతుంటే గూడా సమాధానం చెప్పకపోవడము, నాకు అంటే అతను సారీ మీరెవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళని మనసులో తలుచుకోండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెలాంటి వాళ్ళు అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువుంది. మనీ మీద ఫోకస్ ఎక్కువుంది. సో, నీకేం తక్కువ చేస్తున్నాను నేను? మీరడిగితే మీరు న్యాయం చేయట్లేదు అని మీరడుగుతారు. నేనేం తక్కువ చేస్తున్నాను? నీకన్ని విధాలుగా నేను న్యాయం చేస్తున్నాను. నీకు నేనెలాంటి కేరింగ్ తీసుకోవట్లేదా? నా వర్క్ బిజీలో ఉంటున్నాను కాబట్టి, కొద్దిగా మీకు టైం ఇవ్వలేకపోయుండొచ్చు. నీకన్ని విధాలుగా నేను న్యాయం చేస్తున్నాను అనేదైతే మీ పర్సన్ అనేవారంట. సో, వాళ్ళకిప్పుడెలా ఉందంటే, మీ దగ్గరికి రావాలి. ఒక ఆఫర్‌తో రావాలనైతే ఉంది. న్యూ బిగినింగ్ జరగాలనైతే ఉంది. కొత్తగా మళ్ళా స్టార్ట్ చేయాలి రిలేషన్ అయితే ఉంది మనసులో. ఎదురు చూస్తున్నారు. ఇది ఎలా చేస్తే బావుంటుంది అని ఆలోచిస్తున్నారన్నమాట. ఫాస్ట్‌లో మీరేమడిగినా గాని తలాడించడం, ఓకే అనడం, మళ్ళా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళుండడం. ఇలా చేసేవాళ్ళన్నమాట. మీ పర్సన్ ఎలా అంటే తనకు తానే ఊహించుకోవడం అన్నమాట. నాకు న్యాయం జరగట్లేదు. నేను న్యాయం చేయలేకపోతున్నాను అనేది వాళ్ళ మనసులో ఉంటుంది. లేదా అవతల వాళ్ళు మీరు వాళ్ళ పట్ల న్యాయం చేయట్లేదనే ఫీలింగ్ మీ పర్సన్‌లో చాలా ఉండేదన్నమాట. సో, అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు. కానీ వ్యక్తిపరంగా అయితే మంచి వ్యక్తే అని చెప్పొచ్చు. లోపల ఒక ప్యూరిటీ అనేదుంటుంది. న్యాయం, ధర్మం అనేది ఎక్కువ నమ్ముతారన్నమాట మీ పర్సన్. ఎక్కడన్నా అన్యాయం జరిగితే గూడా వీళ్ళు ఓర్చుకునే రకాలైతే కాదు. వేరే వాళ్ళ పట్ల జాలి, దయ అనేది గూడా ఉంది. మీకు దూరమైన పర్సన్‌లో. వేరే వాళ్ళ పట్ల జాలి, దయ అనేది కూడా ఉంటుందన్నమాట. సో, అలాంటి వ్యక్తి మీకు న్యాయం చేయలేకపోవడానికి మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్. తనకేదో న్యాయం జరగలేదని తను, మీకేదో న్యాయం జరగలేదని మీరు. ఇలా అయితే దూరం అవ్వడం అయితే జరిగింది. సో, అదైతే విశ్లేషించుకుంటున్నారన్నమాట ప్రెజెంట్. తనకు తాను తెలుసుకుంటున్నారు. తన మనసుకు తానే ఒక ప్రశ్న, ఒక సమాధానం అనేది ఆహ్, తెలియజేసుకుంటున్నారన్నమాట. లోపల ఇలా అయితే విశ్లేషించుకుంటున్నారు. మీ పర్సన్ మనసులో ప్రెజెంట్ ఏముంది అననంటే, తను తప్పు చేస్తున్నప్పుడు మీరు గూడా సక్రమైన దారిలో పెట్టలేదంట తనని. అది గూడా అనుకుంటున్నారన్నమాట. ఆ తప్పుని మీరు ఖండిస్తూ వచ్చుంటే, పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది.
వాళ్ళకు వాళ్ళు ఇలా అనుకుంటున్నారన్నమాట. కరెక్టే కదా! మీరు కూడా తప్పు అనేది ఖండించాలన్నమాట. ఒక వ్యక్తి పట్ల ఎవరైతే తప్పు జరుగుతూ ఉందో అది వాళ్ళకి తెలియజేయాలి. అలా తెలియజేసినప్పుడే అది వాళ్ళకి అర్థమవుతుంది. లేదు అలా కాకుండా మీ మనసులో పెట్టుకొని మీరే మదన పడుతూ, మీరే అన్ని విధాలుగా మీ ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉన్నారో వాళ్ళకేం తెలుస్తుంది? తెలీదు గదా! సో, తప్పు అనేది గూడా ఖండించాలి. తను మీ పట్ల సరిగ్గా లేనప్పుడు మీరు ఖండించకపోవడము, అన్నిటికి అడ్జస్ట్ అవ్వడము, అన్నీ సాక్రిఫైస్ చేయడము, వ్యతిరేక భావాలనేది ఉండడము అనేదైతే ఉండేదన్నమాట. కానీ అది పైకి చెప్పకపోవడం గూడా అది కరెక్ట్ కాదు గదా! ఎప్పటికప్పుడు వాళ్ళకి ఖర్చుకిచ్చేయాలన్నమాట. ఎవరైతే రాంగ్ స్టెప్ వేస్తున్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఖర్చులకిచ్చేయాలి. అప్పుడే వాళ్ళు సక్రమంగా ఉంటారు. మౌనంగా భరిస్తూ ఉంటే అది ఎక్కువవుతుంది. సో, అదే జరిగిందిక్కడ. అన్ని విధాలుగా బాధ పెట్టారు మిమ్మల్నయితే. సో, మీ పట్ల ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీ పర్సన్ ఒక సైడేమో తను మోసం చేశారు. మీ దగ్గరున్నవి అన్నీ గూడా దోచుకోవడం జరిగింది. ఓకేనా అండి? అన్ని విధాలుగా, అన్ని విధాలుగా దోచుకోవడం జరిగింది. తను చేసిన తప్పైతే తనకు గుర్తొస్తూ ఉంది. అందుకనే తనకు తాను ప్రశ్నించుకుంటున్నారు. కానీ ఒక కొత్తగా లైఫ్ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. కానీ గతంలో ఏదైతే చేశారో దాని గురించి మిమ్మల్ని ఏడిపించారు గదా! అది గుర్తుకు చేసుకుంటున్నారు. అర్థం గావట్లేదు. నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ అర్థం గావట్లేదు. భయం. ఇలా అయితే ఉన్నారు. ఇవి అండి. ఈరోజు ఫీలింగ్స్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా అండి? నేను మరో రీడింగ్‌తో మీ ముందైతే ఉంటాను. ఇది ఎంతవరకు మీకు రెజొనేట్ అయిందనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి అనేది కాంటాక్ట్ అవ్వండి. ఒక్కటే అండి. పర్సనల్ రీడింగ్, పెయిడ్ రీడింగ్. ఓకేనా? ఓకే అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి.